ఈ నగరానికి ఏమైంది? ఎక్కడ పడితే అక్కడ జనాలు గుట్ల గుట్లగా పడిపోయి రేప్కి గురవుతున్నారు. ఆడ మగ తేడా లేకుండా, ముస్లింగా తేడా లేకుండా మరీ దారుణంగా రేప్ చేసేస్తున్నారు. దీనంతటికీ కారణం ఫ్లాష్ మ్యాన్ అని గట్టి నమ్మకాలున్నాయి. అతని ఫుటేజ్లు కూడా చాలా దొరికాయి. అతని పేరు చెప్పినందువలన నాకు కూడా చాలా డేంజర్ గా ఉంది. నాకు కూడా ఎప్పుడు పడిపోద్దు తడి అర్థం కావట్లేదు. తొందరగా అతను ఎక్కడైనా దొరికితే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. ఈ నగరంలో ఇలా జరగటం మొట్టమొదటిసారి. ఎంత భయంకరంగా కరోనా వచ్చినప్పుడు కూడా లేదు. ఇది ఫ్లాష్ మ్యాన్ పని. చికిరి 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 దీనిసాలు లెక్క ఎవనైనా తట్టేస్తాను. ఫ్లాష్ మ్యాన్, ఓ ఫ్లాష్ మ్యాన్, చూడు ఫ్లాష్ మ్యాన్, ఇలా రా. హలో ఫ్లాష్ మ్యాన్, బాగున్నావా? బాగున్నా పాప. ఎవరు నువ్వా? ఇప్పుడు దాకా చూడలేదు నిన్న మా ఊర్లోనా. ఎవరు నువ్వు అసలు? ఏం పేరు నీ పేరు? ఎడ తెలుసు నీకు? ఫ్లాష్ మ్యాన్, నేను నీకు పెద్ద ఫ్యాన్ ఫ్లాష్ మ్యాన్. ఒక విధంగా చెప్పాలంటే వన్ సైడ్ లవ్ అనుకో. అంతే. నువ్వంటే నాకు ఇష్టం, కానీ నేను చెప్తావని చాలా రోజులు ట్రై చేస్తున్నా. బట్ నువ్వు నాకు కుదరడంలే టైము. విద్యాందిదే భలే ఉందో నువ్వు చెప్పేదా. నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. మొఖాలు ఇప్పుడే చూసుకుంటున్నావు, అప్పుడే లవ్వా? చిన్న కథగా ఏదో తేడా ఉంది నాకు. నువ్వేం మనిషి చూస్తుంటే ఒకరో డీసెంట్ గా ఉన్నావు, పద్ధతిగానే ఉన్నావు. నువ్వేమైనా అనుకో ఫ్లాష్ మ్యాన్, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు నన్ను ఇష్టపడకపో, నాకు ఇబ్బందిలే. కానీ నువ్వు నాకు కనపడుతూ ఉండు చాలు, అంతే. నాకు అదే సంతోషం. పాప, నీకు నా గురించి ఇంకా బాగా తెలియలేదు పాప. ఊర్లో నన్ను అడిగా ఉంటే నాకు పెద్ద చెడ పేరుంది ఊళ్ళో. నన్ను ఒక్కడు కూడా నన్ను మంచోడని ఊడు అండు. కానీ నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు, అంత ఎంక్వైరీ చేశాను అంటున్నావు కాబట్టి ఆలోచిస్తా, చూద్దాంలే. వా, నా మాట గురించి తోడలు కూడా కుక్క పేరు పెరిగిపోద్ది ఇంకోటి. నన్ను చూడమ్మ ఘాటు అటు పడిపోయావు. నా అమ్మ నేను కొట్టినా ముచ్చ పోజా సంపోదే ఉంటున్నా తోడలినా. వాళ్ళ అన్న మరి నా ముచ్చ పోసుకుంటే దింగ నా మనిషి దెంగతోడు వాళ్ళ భార్యలు దెంకెళ్ళిపోయాడు. కడుక్కున్నాం. ఉరే నమ్మ జిల్లా అంటున్నా నీలా నా మాట. ఉరే వాళ్ళు ఆకలి వేస్తున్నాసా. నమ్మ డ్రాగ్ లో కూడా భార్యలు కూడా చూస్తే కూడా దెంకపోయా అన్నం పెట్టింది ఎవరు నాకు. సరేలే, ఊర్లోకి పోయి ఎవరన్నా అడగదాం అన్నం, చూద్దాం. మారి వేసంలో పోదాం ఊర్లోకి. చికిరి ఒరే అబ్బాయిలారా, పోయి పునుకోపోండ్రా. టైం అయిపోయింది, లేట్ అయిపోయింది. మళ్ళీ పక్కన బడికి కానీ బాగుపోయినట్టు నా మాట. మీ బాబు 2 కాళ్ళు దెంగతాడు. పోండ్రా కాబట్టి పునుకోండ్రా పోయా. తాత కాస్త ఇంత దూరం దింకొచ్చి నువ్వా ఈ మధ్యలో పది దింగితే మాకు ఇంట్రెస్ట్ బాతుల్లా. కథ మొత్తం కంప్లీట్ చేయలేను. నేను దింగతా నీకు 2 కాళ్ళు. నీ పాసుగల మిమ్మల్ని ఇంగ్లీష్ మీడియం బడిలో చేర్పించింది ఎందుకు? దండగరా బూతు మాటలు వస్తున్నాయి కదా మీకు. సరేలే చెప్తా చూడండి. అవి ఇంకా రాలేదులా. దుమ్ దుమ్ తాక చిక్కు తాక చిక్కు తాక చిక్కు దుమ్ దుమ్ మ్యూజిక్ పడుతుంటే వస్తున్నాడు. ఎవడా మగదిరేవుడు జుంబే రాకే. మిత్రవిందాదేవి, నీ చున్నీని తీసుకొచ్చాను. ఇంకోటి ఏంటంటే, నేను పోటీ కోసం పెళ్లి కోసం కదా నేను తమాషా తెచ్చాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను చెప్పి వదరా. ఇప్పుడెవరా నువ్వా మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నావా? మిత్రవిందాదేవి, నీకు తెలియదులే మిత్రవిందాదేవి, నీకు తెలియదు మందరా. నాకు తగిలే కాడ తగిలినాయి అయ్యి. అందుకేలే నాకు ఎందుకు నా అన్నమాట. నా పాటి నేను గమ్ముకుంటూ రాజ్యాన్ని కాపాడుకుంటా తల్లి, నాకు ఎందుకు అనమాట. ఒరే అట్టనబాకరా, నిన్నెవరైనా అన్నారా? నన్ను ఏమనలా. నాకు తల్లి, నాకు భయం పోతల్లా. ఫ్లాష్ బ్యాక్. అవ్యా, నేను ఒక మాట చెప్తా, దానికి కరెక్ట్ సమాధానం చెప్పురా. ఇప్పుడు మా మిత్రవిందాదేవి అంటే నీకు ఇష్టమేనా? ఇష్టమైనవా నాయన? ప్రాణమా నాయన? ఎమ్మి లేకపోతే నేను బతకలేనా? ఓర్యా, నీ స్థాయి నీకు తెలుసు. నువ్వు మా రాజ్యానికి బట్టు. నువ్వు అట్లాంటి ఎగస్ట్రాలు చేయబాక నా కాడ. మీ ఓలేమో 100 మంది చంపుతారు, చంపితే కానీ పుట్టరు అని అవన్నీ నాకు అర్థంగా. నేను నమ్మాట నికరంగా నమ్మాట 1000 మంది చంపేది దెంగత. నా కూతురు జోలికి రాబాక నామాట. నేను గొప్పోడికి చేసుకుంటా. నేను రాబాక నామడిసి నాకు తెలియకుండా కానీ ఇట్లాంటి కానీ జరిగా అనుకో, అప్పుడు నీకు నా మనుషులు పెట్టుకోవచ్చు. సరే అయ్యా, నీకో దన్నం, నీ రాజ్యానికో దన్నం, నీ కూతురికో దన్నవా. నా మడ్డలేదు, నాకు పర్లేదయ్యా. నువ్వు మనుషులు పెట్టి కొట్టిపోయి నా మడ్డ కొట్టిపోయి నాకు పొరుగు పోద్ది గమ్ముండి నా మడ్డ. నీ కూతురు జోలికైతే అసలు రాను, బుద్ధుంటే రాను. ఈ చున్నీ తీసుకుపోయి ఆడ బాధ్యంగతాను.
నాకే సంబంధం లేదు, నీ ఎవరా అని పొరుగు కాపాడదని తెచ్చానని చెప్తా అంతే. అంతేనా? నా మడ్డ రాజు భయపడిపోయినా మడ్డ అమ్మా మిత్రమేందామా నీకు ధనం అమ్మ తల్లి నా మడ్డ నువ్వు రాబాక నా కాడికి మీ నాయన నా మడ్డ ఏమో తిడుతున్నాడు నన్ను అమ్మాట. ఏమో దెంగలు పెడుతున్నాడు, ఏమో మీ నాయన నాకు వార్నింగ్ ఇచ్చిపో దెంగాడు. ఒరే అది కాదురా, వాడు కొమ్మలు నా కొడుకు వచ్చే వాడు షేర్ఖాన్ వాడు కలుసుకొని వచ్చి రాజులు దూరిపోయి రాజుని చంపేగాడు. వాడు ఏడికే వస్తున్నారా, నేను కావాలంటా వాడికా. ఒరేడు అమ్మని పడవా మీ అబ్బన్న మాట నేనే చంపినా. సరే సర్లే ఆ ఏరియాలో వస్తాను వచ్చిపోతే ఇంకరి మేయి. ఒసే అరుంధతి, ఒరే అరుంధతి కదా. మిత్రవిందాదేవి, నీ రాజ్యంలోకి వచ్చా, మీ నాన్నని చంపేశా, మీ బడులందరిని చంపేశా. ఇక నీ స్థానం ఇది చూపించకూడదులే, బాగుండదు. ఇది నీ స్థానం. ఒరే వాడు ఆ వాటిని తెగలు పెడుతుంటే ఏం గమ్ముకున్నావా, తిరుక్కున్నావా? నా కొడక, నేను లేనప్పుడు కాదు రాజ్యంలోకి వచ్చేది, నేనున్నప్పుడు రారా. ఎవరు లేనప్పుడు చేతకన్నా మాటలు అందరం చూసుకొని రాజ్యంలో దూరిపోదేంగి చంపేదేంగితే రాజు అయిపోతాను అనుకుంటున్నా. నా కొడక నన్ను రెచ్చ దెంగబాక నా మాట. ఎవరినైనా దెంగొచ్చుకో, 100 మంది దెంకరప్పుడు. ఏంది 100 మందిని చంపిగాని సావని వంశం ఈడిది. ఈడు పూగిడు చూస్తేనే నా మాట డుమాల పూ కొట్టినట్టున్నాడు. ఈడు అంటే 100 మంది చంపుతాడంట. రే నవ్వులు కాదు రే, నీకు కూడా నవ్వులు కదా నా మాట. నువ్వు షేర్ ఖాన్ అయితే ఎవరైతే నాకేమే 100 మందిని రమ్మన్నప్పుడు చూసుకున్నావా? ఏమన్నా మేమంత ఎరుపుకున్నావా? రమ్మన్నా మాట. శత్రుద్ర వంశంలో పుట్టున్నా నేను. 100 మందిని కదా అన్నమాట. నిన్ను కూడా లేకపోతే ఎంగతానా అన్నమాట. అవన్నీ కట్టు కథలు కాదు, మా తాతలు అవన్నీ చెప్పి మాకు బాగా రెచ్చదెంగుండరు. రమ్మన్నా అన్నమాట 100 మందిని అన్నమాట. ఏమో తమాసాలు తెంగుతున్నారు. అగ్గు పెట్టే బాన్షన్, ఆ 100 మంది సైనికులకు పిలవరా నువ్వా? ఏడొస్తా నీకు 100 మంది సైనికులా? నా మాట నువ్వు ఇచ్చే 100 రూపాయలకి బేరానికి అరకు పోయి నేను రాను 100 రూపాయలు ఇస్తాను రాని పిలిస్తే ఒక్క పిట్టాల నా మాట. ఒక్క మనిషి కూడా రాలా. 100 రూపాయలు ఎవడు రప్పడా? 100 రూపాయలకి ఏమొస్తున్నాయి? ఆయన మొఖాన్ని ఊసిపోయి దిగారు నన్ను. ఎవడు ఒక పిట్టాల నా మాట. నువ్వు ఇచ్చిన 5,000కి 100 మంది వస్తారా? ఓటు నా మాట సాగు దించుకున్నామంట. ఓడ అసలే మగదిరాడు కాల బైరవుడు అని చెప్పి అసలు నా మాట. అసలు ఏరియాని లేరు. ఊరి బలి దెబ్బ గిరిపిందా? 100 మంది లేరని చెప్తే మళ్ళా ఓడినామాట మెంటల్ నన్ను చంపేస్తే సరే ఉండి చెప్తా. మగధీరా అయ్యా, మీరు కొట్టుకోండి. నేను నీ జోలికి రాలా. నేను ఏదో వచ్చా అంటే నా టైం బాగా, నీ గురించి నాకు తెలియలేదులే. 100 మంది నీలో చంపుతున్నావు నువ్వు. నాయన నేను చంపుతున్నా బిడ్డల పాపను కలవండి. నన్ను చంపితే నేనాడు బతికేదా? మీరు ఏదైనా కొట్టుకోండి స్వామి, నేను తెంగతున్నాను పోండి ఆయన. షేర్ ఖాన్ నువ్వు వెళ్ళిపో మర్యాదగా ఇక్కడి నుంచి. కిండలు చేయబాక. రణదేవ్ బెల్లనంటే మర్యాద గిట్టి పంపించే నా కొడుకు వస్తున్నాడు. చంపాడు దెంగత నా కొడక వృద్ధాగా. మిత్రంగా దేవుని చంపే కుదరా నా ఇయాల. మిత్ర లేమే, మీరు ఎక్కడ పొడి చేశాడు మూడా? ఒరే మగదరాగా, నువ్వు ముందుగానే ఒప్పుకుంటే అన్ని బాధలు ఉండేవి కాదురా. ఒరే మనం చచ్చిపోయి వచ్చే జన్మలో అన్నా మంచి ప్రేమికులుగా ఉండాలిరా. మిత్ర సరే మిత్ర, ముందు ఎడిచి తూకేద్దాం.